గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏకే మార్నింగ్ కాఫీ. నేటి ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, ఆయా దినపత్రికలు ఎలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం. తెల్లని బట్టపై చిక్కని నీలి రంగుతో తెలంగాణ చిత్రపటంతో జెండా ఉంటుంది. ఈ జెండాతోనే ఉద్యమాలు నడిపించాలి. 7గురితో సెర్చ్ కమిటీ, 5గురితో సభా కమిటీల ఏర్పాటు. ఉద్యమంలో రాజకీయేతర పక్షాలు, సంఘాలకు పెద్దపీట. 14వ తేదీలోపు పూర్తి కమిటీని రూపొందించుకొని ఉప కమిటీలు ప్రకటించాలి అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా అయితే ఏర్పాటు చేశారో అలాగే తెలంగాణ సాధన ఉద్యమ సమన్వయ కమిటీ ఆవిర్భావం అంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఒక కొత్త వేదిక ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా దానికి సంబంధించి ఒక వార్తను బ్యాన్ రైటింగ్ గా ప్రచురించడం జరిగింది ఈనాడులో. అలాగే తీర్మానం పెడితే వీగిపోయేది, సోనియాకు పీఎంకు అదే చెప్పా, మాజీ సీఎం రోసియా వెల్లడి అంటూ తెలంగాణ తీర్మానం గురించి శాసనసభలో ప్రవేశపెట్టినట్టయితే వీగిపోయేదంటూ అప్పట్లో ఆయన పీఎంకు అలాగే సోనియా గాంధీకి చెప్పానంటూ ఆయన వ్యాఖ్యానించారు. అది ఒక వార్తను మరో బ్యాన్ రైటింగ్ గా ప్రచురించడం జరిగింది. అలాగే ఎస్మా ప్రయోగిస్తే జైలు బెరో, సర్వజనుల సమ్మెకు నేటి నుంచే కార్యాచరణ. తెలంగాణ జిల్లాల్లో వర్క్ టు రూల్, భోజన విరామ సమయంలో నిరసనలు, కార్యాలయాల వద్ద భద్రతకు ప్రభుత్వ ఆదేశాలు అంటూ ఒక వార్తను మనం మరో ఈనాడులో చూడొచ్చు. అదొకసారి పరిశీలిస్తే సర్వజనుల సమ్మెలో భాగంగా సోమవారం నుంచే తెలంగాణ జిల్లాలో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టబడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో నిర్ణీత వేళల్లోనే పనులు అన్న కార్యక్రమాన్ని చేపడుతుంది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్తో భోజన విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. 17 నుంచి జరగనున్న సమ్మెకు సన్నాహకంగా ఈ నెల 11 వరకు జరిగే ఆందోళనను విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస పట్టుదలగా ఉంది. ప్రతి కార్యాలయంలోనూ ఉద్యోగుల నిరసనలు పాల్గొనాలని ఐకాస పిలుపునిచ్చింది. మరోవైపు ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపడుతుంది అంటూ ఒక వార్తను మనం ఈనాడులో చూడొచ్చు. అలాగే ఎగువ తరగతుల్లో ఛార్జీల పెంపు, సాధారణ తరగతికి మినహాయింపు అంటూ రైల్వే యోచిస్తున్నట్లుగా ఒక వార్త మనం చూడొచ్చు. ఏసీ తరగతి ప్రయాణికుల ఛార్జీలను సమీక్షించాలని రైల్వే శాఖ యోచిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా సరుకు, ప్రయాణికుల రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కాగ్ సూచించిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తున్నట్లుగా ఒక వార్త మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అలాగే ఢిల్లీలో ధర్నా, సభాపతి రాగానే రాజీనామాలు, కేసీఆర్ గడుపులతో ప్రజల్ని ఫూల్సింగ్ చేస్తున్నారు. తెలంగాణ తెదేపా ఫోరం అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం, సర్వజనుల సమ్మెపై కేసీఆర్, కలిసి వస్తామన్న ఉద్యోగ సంఘాలు అంటూ ఒక వార్త మనం ఈనాడులో చూడొచ్చు. అలాగే బ్లాక్ మండేనా ఒడ్డున పడేనా అంటూ ఒక వార్త మనం పరిశీలిస్తే ప్రపంచాన్ని మనకిస్తున్న పరపతి భూతం, నేటి మార్కెట్ల ట్రేడింగ్ పై భయాందోళనలు, అమెరికా కష్టాలకు ఇటలీ సంక్షోభం తోడు, గట్టెక్కించేందుకు G7 తీవ్ర యత్నాలంటూ ఏదైతే అమెరికా ఆర్థిక సంక్షోభం మిగతా దేశాల మీద కూడా పడుతుందన్నట్లు ఒక వార్త మనం ఈనాడులో చూడొచ్చు. అలాగే సాక్షర భారత్ లో గోల్మాల్, నాసిరకం బీరువాలు, నాణ్యత లేని తివాచీల సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థలైన APTS, హాకా పేరుతో గుత్తేదారుల పంపిణీ, 10 కోట్ల వరకు దుర్వినియోగం చేశారంటూ ఏదైతే సాక్షర భారత్ లో జరుగుతున్న అక్రమాల గురించి ఒక వార్త ఈనాడులో చూడొచ్చు. అలాగే అక్కడే దీక్ష, లాఠీలు తుపాకీలకు వెరవను, అన్నా హజారే స్పష్టీకరణ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. అది కనుక పరిశీలిస్తే అత్యంత కఠినమైన లోక్పాల్ బిల్లు కోసం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 16న నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పష్టం చేశారు. అయితే ఆయన ఉద్యమాన్ని అడ్డుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ నేను జంతర్ మంతర్ వద్ద అక్కడే దీక్ష చేస్తాను అంటూ అన్నా హజారే వ్యాఖ్యానించినట్లు ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే లండన్ లో ఆగ్రహ జ్వాలలు, పోలీసులపై దాడి, భారీగా ఆస్తి నష్టం సంభవించిందన్నట్టు ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే మళ్లీ గన్య, కనిపించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిర్లిప్త వైఖరిలో జిల్లా యంత్రాంగం అంటూ రానున్న రోజుల్లో పారిశుద్ధ్యం వల్ల చికెన్ గున్యా లాంటి వ్యాధులు మళ్ళీ ప్రబలేటట్టు ఉన్నాయి. అయితే అధికారులు స్పందించట్లేదంటూ ఒక వార్త ఈనాడు ప్రచురించింది. అలాగే నాటేస్తే నష్టమే, భారీగా పెరిగిన సాగు ఖర్చులు గిట్టుబాటు కాదంటున్న రైతులంటూ మరో వార్తను ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. అలాగే సాక్షి దినపత్రికను ఒకసారి పరిశీలిస్తే యస్మాస్త్రానికి మరింత పదును, సమ్మెపై సమ్మెట అంటూ ఒక వార్తను బ్యాన్ రైటింగ్ గా ప్రచురించడం జరిగింది. అదొకసారి పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగుల సమ్మెపై రాష్ట్ర సర్కారు ఉక్కు పిడికిలి, యస్మా చట్టం పరిధిలోకి మరిన్ని సేవా రంగాలు, ఇప్పటికే 6 శాఖల్లోని పలు విభాగాల్లో సమ్మె నిషేధం, తాజాగా మరో 15 రంగాలకు విస్తరింపు, నేడు ప్రకటన. అలాగే సమ్మె కాలానికి జీతం లేదు, ఆందోళనలు, ధర్నాలపై ఆంక్షలు, ఉల్లంఘిస్తే కేసులు నమోదు, అరెస్టులు, విధులకు హాజరై ఉద్యోగులను అడ్డుకున్న ఇదే శిక్ష, నేడు మంత్రుల కమిటీ భేటీ అంటూ ఒక వార్తను మనం సాక్షిలో బ్యాన్ ఐటంగా చూడొచ్చు. అలాగే నేడు రేపు కోనసీమలో జగన్ పర్యటన, క్రాప్ హాలిడే ప్రాంత రైతులకు సంఘీభావం, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరామర్శ అంటూ ఒక వార్తను జగన్ మళ్లీ పరామర్శ చేయడానికి క్రాప్ హాలిడే పాటిస్తున్న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆ ఏరియాలో ఆయన జగన్ రైతులను పరామర్శించినట్లుగా ఒక వార్త మనం సాక్షిలో చూడొచ్చు.
అలాగే తీర్మానం నెగ్గదని చెప్పాను మాజీ ముఖ్యమంత్రి రోసి స్పష్టీకరణ అంటూ ఒక వార్త మనం చూడవచ్చు. అలాగే 6 లక్షల ఇళ్లకు రద్దుగండం, గోడలు పైకప్పు నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకే నిధులు, ప్రాధాన్య అప్రధాన జాబితాలు రూపొందించిన సర్కార్, పునాదులకు అటు ఇటుగా ఉన్నవన్నీ అప్రధాన జాబితాలోకే, ఈ జాబితాలో ఉంటే ముప్పు పొంచి ఉన్నట్టే అంటున్న అధికారులు అంటూ ఏదైతే ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక వార్తను సాక్షి ప్రచురించడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక చూస్తే జగడం మాటలతో రాజుకుంటున్న అగ్ని ప్రత్యేక వర్సెస్ సమైక్యం అంటూ ఒక వార్తను బ్యాన్ రైటింగ్ గా ప్రచురించడం జరిగింది. అదొకసారి పరిశీలిస్తే రాష్ట్రంలో వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది. మొదట ఉద్యమాలకు, తర్వాత వాదులాటకు, రాజకీయ వాగ్దాలకు పరిమితమైన విభేదాలు ఇప్పుడు చేతుల దిశగా సాగుతున్నాయి. మాటలు తోటల్లా పేలుతున్నాయి. చివరికి కుటుంబ వ్యవహారాలు రాజకీయ రచ్చబండపైకి చర్చకు వస్తున్నాయి. ఈ వేడి మధ్య సకల జనుల సమ్మెతో ఆందోళన ఉధృతం చేయడానికి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థుల అండతో సమ్మెకు సన్నాహక చర్యలు సోమవారం నుంచే మొదలు కాబోతున్నాయి. ఉద్యోగులు వర్క్ టు రూల్ ప్రారంభించబోతున్నారు. వారిని మళ్లీ చర్చలకు పిలవాలని ప్రభుత్వం భావిస్తున్న వివాదాస్పద జీవోలు, బలగాలు ఉపసంహరిస్తేనే వస్తామని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలకు అంతరాయం కలగడం అనివార్యంగా కనిపిస్తుంది. విధ్వంస ప్రమాదాన్ని శంకిస్తున్న పోలీస్ బాస్ దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ తో సమావేశమయ్యారు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రైవేటు వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలని ఇందులో నిర్ణయించారు. రాజధాని హైదరాబాద్ లో భద్రతను, సీసీ కెమెరాలు, నిఘాను పెంచబోతున్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఈ నెల 17 నుంచి పాఠశాలను నిరవధికంగా మూసివేయాలని తెలంగాణ ట్రస్మా నిర్ణయించింది. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు స్కూల్ హాలిడే ప్రకటించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లన్నీ 17 నుంచి మూతబడనున్నాయి. టీచర్లు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చినందున ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పరిస్థితి ఎలాగూ లేదు. 14 తొలగింపు కోసం ప్రత్యేకంగా ఉద్యమిస్తూ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ విద్యార్థి జేఏసీ తాజాగా 10వ తేదీన కూడా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్ఐ రాత పరీక్షలు జరిగే 13, 14 తేదీల్లో కూడా బంద్ పిలుపునికి ఇచ్చిన విద్యార్థులు ఆ ఎగ్జామ్స్ ను కూడా అడ్డుకుంటామంటూ వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకి రెచ్చిపోతున్నట్లుగా ఇరు వర్గాలు ప్రత్యేకంగా మాటలతో తోటల్లా పేలిపోతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో బంద్లు, ఇలాగా ఆగస్టు నెల అంతా సంక్షోభంలో ఉండబోతుంది రాష్ట్రం అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అలాగే ఏకాభిప్రాయం అసాధ్యం అంటూ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి రోసియా వ్యాఖ్యానించిన వార్తను ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించడం జరిగింది. అలాగే ఎడారి యమపురి, గల్ఫ్ దేశాలు నరకానికి నకళ్లు, ప్రాణాలు కోల్పోతున్న తెలుగోళ్లు అంటూ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగోళ్లు అక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి ఆంధ్రజ్యోతి ఒక వార్తగా ప్రచురించింది. అదొకసారి పరిశీలిస్తే 2 ఏళ్లలో 2 దేశాల్లో 1955 మంది మృతి, 143 మంది ఆత్మహత్య, 1205 మంది సహజ మరణం. అక్కడి రోడ్లు ఎంపాసాలే ధృవీకరించిన ఎంబసీ పట్టించుకొని ప్రభుత్వాలంటూ ఒక వార్త రాసింది. ఒకసారి పరిశీలిస్తే భూమి మీద ఓ నరకం ఉందా, బతికి ఉండగానే నరకానికి ఎవరైనా వెళ్తారా? డబ్బు మీద ఆశతో మరింత మంచిగా జీవించాలనే కోరికతో నరకానికి వెళ్లేవారు ఉంటారా? నరకానికి వెళ్లి జీవోత్సవాల్లో బతుకుతూ చివరికి అక్కడే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారా? ఈ నరకంలో అడుక్కో యముడు పాశవికంగా పాశం విసురుతున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును. అయితే ఆ యమపురి పేరే గల్ఫ్ అంటూ ఒక వార్త ప్రచురించడం జరిగింది. అలాగే వార్తా దినపత్రిక కనుక ఒకసారి పరిశీలిస్తే ప్రత్యేకం రసాబస, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సాధన సదస్సును అడ్డుకున్న సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, విజయవాడలో ఉద్రిక్త, ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే రక్తం చిందిన రోడ్లు, 5 జిల్లాల్లో 14 మంది దుర్మరణం.